ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఒక మంచి విశేషమైనటువంటి రోజు, సంతానము కొరకు, వివాహము కొరకు, విద్యా సంపన్నత కొరకు మరొక విశేషమైనటువంటి రోజు గురు పంచమి యోగం. గురువారము పంచమి తిథి. ఇది మనకి అపరాహ్న కాలంలో విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది. గురు దత్తాత్రేయ స్వామిని కానీ, గురుదేవులను కానీ, అలాగే దక్షిణామూర్తిని కానీ పూజించేటువంటి అదృష్ట యోగం. విద్యా సంపన్నత కొరకు సాయంకాల సమయంలో ఈ గురు పంచమి యోగం మధ్యాహ్నం నుంచి ఏర్పడుతోంది. మధ్యాహ్నం 12:46 తర్వాత నుంచి 11వ తేదీ 11/9/2025 గురువారం రోజున మధ్యాహ్నం 12:46 తర్వాత నుంచి గురు పంచమి, గురువారము పంచమి తిథి. అశ్విని నక్షత్రం వెళ్ళిపోయి భరణి నక్షత్రం వచ్చేటువంటి శుభదినం. దాని గురించి అంటే భరణి నక్షత్రయుక్తమైనటువంటి గురువారం రోజున పంచమి కలిసి వస్తే ఇంకొక విశేషం ఉంది, అది మరొక వీడియోలో చెప్పుకుందాం. మనం ప్రస్తుతానికి మాత్రం గురు పంచమి యోగము అంటే ఏమిటి అంటే, గురుముఖతః నేర్చుకోగలిగినటువంటి విద్యా సంపన్నత, పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి అద్భుతమైనటువంటి శుభయోగం. అంటే ఏమిటి? సాయంత్రం పూట మీరు అంటే ప్రదోష కాలంలో 5:30 నుంచి 7:30 మధ్యలో ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రం పాలన చేసిన, దక్షిణామూర్తి స్వామివారి దర్శనం చేసుకున్న, దక్షిణామూర్తి ప్రీతి కొరకు సాయంకాల సమయంలో మేధాసూక్త పారాయణం చేసిన, మేధాసూక్త హోమం జరిపించుకున్న విశేషము. ఎప్పుడు చూడు డబ్బులు ఖర్చు పెట్టమంటారండి. ఎవరు చెప్పారు డబ్బులు ఖర్చు పెట్టమని? వీలైతే డబ్బుంది, మంచి డబ్బులు ఉందండి, పర్లేదండి, భగవంతుని దయ వల్ల సంపాదించుకుంటున్నామండి, ప్రదోష కాలంలో మేము హోమం చేయించుకోగలమండి అనుకుంటే ఆ హోమం చేయించండి. డబ్బు లేదు, మేధాసూక్త పారాయణ వినండి. అమ్మో మళ్ళీ బ్రాహ్మణి పిలవాలండి, బ్రాహ్మణికి 10 రూపాయలు ఇవ్వాలండి, మళ్ళీ 10 రూపాయలు ఇచ్చే డబ్బు మా దగ్గర లేదండి, పర్లేదు మా దగ్గర 100 కోట్లే ఉన్నాయండి, ఇవ్వలేమండి, పర్వాలేదు దగ్గర దాచుకోండి, మంచిదే, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మీరు మేధా దక్షిణామూర్తి అష్టోత్తరం ఉందిగా, ఇవాళ రేపు ఒక 10 రూపాయలతో అయిపోయేటువంటి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ అంటే మీ యొక్క జీబీ ఏదైనా ఖర్చు అయినా 10 రూపాయలతో అయిపోతుందిగా. తప్పకుండా మీరు ఈ రోజున దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ, దక్షిణామూర్తి స్వామి అష్టోత్తరం చదువుకోవడం విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగే తండ్రి నుంచి రావాల్సినటువంటి ధనప్రాప్తి కొరకు కానీ, బంధుత్వాన్ని బలపడడానికి కూడా ఈ గురు పంచమి యోగం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ గురు పంచమి రోజున ఎవరికైనా సరే మీరు పాలు పెరుగు దానం ఇస్తే అన్యోన్య దాంపత్య సుఖజీవనం ఉంటుంది, మంచి అనుకూలత పొందుకుంటారు. ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయాలనుకుంటే మీరు ఈ అపరాహ్న తర్వాత సాయంకాల సమయంలోనే, అపరాహ్న సమయంలో చేయకండి. అంటే ఈ పంచమి 12:46కి వచ్చింది, 1 గంట కాబట్టి 2 గంటలకు సైన్ చేస్తారండి, వద్దు. అది అపరాహ్న సమయం. సాయంకాలం 3:30 తర్వాత నుంచి, ప్రదోషకాలం 5:30కి, కానీ సాయంకాల సమయం 3:30 తర్వాత నుంచి సాయంకాల సమయం కాబట్టి 3:30-4 గంటలకి మీరు ఏదైనా కొత్త వ్యాపార ప్రారంభము చేసిన, సంతకాలు చేసిన, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. ముఖ్యంగా ఏ వ్యాపారం బాగుంటుందండి? వస్త్ర వ్యాపారము అనదు కానీ లిక్కర్ వ్యాపారము, పుస్తక క్రయ విక్రయ వ్యాపారము, ప్లాస్టిక్ వ్యాపారము, వస్త్ర వ్యాపారము, కన్సల్టెన్సీ, ఈ వ్యాపారస్తులకి లాభం. మరొక వ్యాపారస్తులకి బంపర్ ఆఫర్ ఉందండి, అది కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ యొక్క వ్యాపార వృద్ధికి కలిసి వచ్చేటువంటి గురు పంచమి యోగం. ఈరోజు తప్పకుండా మీరు దక్షిణామూర్తిని ప్రార్థన చేయడం, విష్ణుమూర్తిని ఆరాధన చేయడం విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. సాయంకాల సమయంలో ఈ యొక్క దక్షిణామూర్తికి లింగ రూపంలో అభిషేకం చేయాలనుకుంటే కూడా తప్పకుండా ఈ సమయంలో మీరు ఎప్పుడు 11/9/2025 గురువారం రోజున తప్పనిసరిగా సాయంకాల సమయంలో ప్రదోష కాలంలో శివుడికి అభిషేకము చేసిన, ముఖ్యంగా తేనెతో కానీ, తెల్ల నువ్వులతో కానీ, ఆవు పాలతో కానీ, చెరుకు రసంతో కానీ, నువ్వుల నూనెతో కానీ అభిషేకం చేసిన వారికి అదృష్ట యోగం ఉంటుంది. అంటే నీళ్ళతో చేస్తే ఉండదా అండి? జలప్రియుడైన, అభిషేక ప్రియుడైన, జలమంటే ప్రీతి, జలముతో అభిషేకం చేసినా సరిపోతుంది. కానీ వీటితో ప్రత్యేకంగా చేయడం వల్ల ఏ సంకల్పం అయితే మీరు అనుకుంటున్నారో, ఏ వ్యాపారం మీరు చేస్తున్నారో ఆయా వ్యాపారంలో ఆయా సంకల్ప వృద్ధి పొందడానికి కలిసి వచ్చేది ఈ గురు పంచమి యోగం. ముఖ్యంగా విద్యార్థులకు ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కానీ,
పోటీ పరీక్షల విజయం కోసం కానీ, కన్సల్టెన్సీ ఆధారపడుతున్న వారికి ఉద్యోగ లాభం కోసం కానీ ఈ యొక్క రోజున మనం పూజ చేస్తే వితిన్ 41 డేస్, నిజం చెప్తున్నా నేను, వితిన్ 41 డేస్లో మీకు మంచి సంకల్ప సిద్ధి నెరవేరుతుంది, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కాబట్టి ఆ విషయాల్లో మీరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. సాయంకాల సమయంలో బ్రహ్మాండంగా ఈ యొక్క పూజాధికాలు చేసుకోవడం చాలా మంచిది. అదృష్టాన్ని, అనుకూలతని, వైవాహిక జీవన ఆనందాన్ని, ముఖ్యంగా పిల్లల్లో ఉండేటువంటి జాఢ్యాన్ని తొలగించగలిగే అవకాశం. అలాగే ఈ రోజున మనం మరొక చిన్న పని చేస్తే, పిల్లల్లో ఉన్నటువంటి ఈ మధ్య చిన్నపిల్లలకి ఆటిజం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఆటిజంను తొలగించడానికి సాయంకాల సమయంలో తప్పకుండా మీరు ఈ యొక్క హోమాన్ని, అంటే రుద్రహోమాన్ని కనుక జరిపించగలిగితే, చిన్న రుద్రహోమం 1 గంట సేపట్లో అయిపోతుంది. రుద్రహోమం జరిపించగలిగితే అద్భుతమైనటువంటి మంచి దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల పిల్లల్లో ఉన్నటువంటి విపరీతమైనటువంటి జాఢ్యము, హైపర్ యాక్టివ్నెస్ నుంచి బయటపడము, అలాగే ఈ యొక్క ఆటిజం నుంచి బయటపడే అవకాశాలు బలంగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా సాయంకాల పూట ఇది మీరు తప్పకుండా చేయండి. చాలా మంచి విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశం ఖచ్చితంగా బలంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. శుభమస్తు. నమస్కారం. అఖండ ఆయురారోగ్యేశ్వరవదిస్తూ తప్పకుండా ఈ యొక్క గురు పంచమి యోగాన్ని మీరు అనుకూలంగా మలుచుకుంటారని, ధన ధాన్య ఉత్తమమైన విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలతని, ఆనందాన్ని పొందుకొని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.